సాక్షి గణపతి ఆలయం. శ్రీశైల యాత్రలో చాలా ప్రాముఖ్యత కలిగినది ఈ సాక్షి గణపతి ఆలయం. ఈ సాక్షి గణపతి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం. మనం శ్రీశైలం వెళ్ళే దారిలో మొదటిగా మనకి సున్నిపేట అని వస్తుంది. అది దాటి మనం ముందుకు వెళ్తే మన ముందు సర్కిల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్‌లో చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా మనం స్ట్రెయిట్‌గా వచ్చినట్లయితే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్‌లో మనకు ఒక పెద్ద విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి వీడియో. ఇక్కడ చూసారు కదా! ఇదే ఆ విగ్రహం. ఇలా చూసిన తర్వాత ఈ విగ్రహానికి మనం లెఫ్ట్ సైడ్‌లో వెళ్ళినట్లయితే మనకు శిఖరేశ్వరం వస్తుంది. అదే మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే శ్రీశైలం టెంపుల్ వస్తుంది. ఈ శ్రీశైలం టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే మనకు పాలధార, పంచదార తర్వాత ఈ సాక్షి గణపతి ఆలయం వస్తుంది. ఈ సాక్షి గణపతి ఆలయం రోడ్డుకి పక్కనే ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద షెడ్ ఉంటుంది. దీనికి మీకు సాక్షి గణపతి ఆలయం పెద్ద బోర్డ్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఆలయం ఎలా ఉందో ఇక్కడ చూడండి. ఈ ఆలయం అయితే ప్రస్తుతం లోపలికి ఎంట్రీ, ఎగ్జిట్ 2 వేరువేరుగా ఉంటాయి. ముందుగా మన ఆలయంలోకి వెళ్ళే ముందుగా మనము కాళ్ళని శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కూడా తీసుకోవచ్చు. ఈ ఆలయం అనేది ఇక్కడ చూడవచ్చు, దట్టమైన అరణ్యంలో ఒకప్పుడు ఉండేది. ప్రస్తుతం అయితే రోడ్డు మార్గం ఉండటం వల్ల మనం ఇక్కడికి ఈజీగా చేరుకోగలుగుతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నదే సాక్షి గణపతి ఆలయం. ఈ ఆలయం పెద్ద షెడ్‌లో ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ ఆలయ ప్రాముఖ్యత మాత్రం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఈ గణపతిని మనం సాక్షి గణపతి అంటామని చెప్పుకున్నాం. ఎలా ఈ ఆలయానికి సాక్షి గణపతి టెంపుల్ అని తెలుసుకుందాం. సాక్షి గణపతి. మనం శ్రీశైల దర్శనం చేసుకున్నప్పుడు మనకి కైలాసానికి అనుమతి లభిస్తుందట. అయితే మనం కైలాసంలోకి వెళ్ళాలంటే ఈ సాక్షి గణపతి యొక్క పర్మిషన్ కావాలి. అంటే మనం శ్రీశైలం వచ్చినప్పుడు ఈ సాక్షి గణపతి దగ్గర మన గోత్రనామాలతో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని రిప్రజెంట్ చేస్తూనే ఈ గణపతి నల్లని విగ్రహం రూపంలో ఒక చేతిలో పెన్ను, మరొక చేతిలో పుస్తకం పట్టుకొని ఉంటారు. మనం ఎప్పుడైతే ఈ గణపతిని దర్శించి మన గోత్రనామాలను చెప్పుకుంటామో అప్పుడు స్వామివారు తన పుస్తకంలో మన పేరును లిఖించుకుంటారట. అలా మన కైలాసానికి అనుమతి లభించినప్పుడు స్వామివారు తన చిత్తాన్ని విప్పి యెస్ అని చెప్పినట్లయితే మనం కైలాసానికి అనుమతి లభిస్తుంది. అలా ఈ గణపతికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. కాబట్టి మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించాలి. మనం శ్రీశైల దేవాలయాన్ని దర్శించడానికి ముందే సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం. కుదరకపోతే తిరుగు ప్రయాణంలో అయినా సరే ఖచ్చితంగా సాక్షి గణపతి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించండి. అది ఈ సాక్షి గణపతి యొక్క ప్రత్యేకత. ఈ సాక్షి గణపతి విగ్రహాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించారని చెప్తారు. Please like, share and subscribe.